గంటన్నర పాటు పోలీసులతో ఏ విధంగా మేము వెళ్ళడానికి ప్రయత్నం చేశామో, పోలీసులు ఏ విధంగా అడ్డుకున్నారో మీడియా సాక్షిగా లైవ్లో రాష్ట్ర ప్రజలు, ఉభయ రాష్ట్రాల ప్రజలు చూశారు. ఎవరు తోక ముడిచారు, అసలు పోలీసులు ఎందుకు ప్రయోగించారు? పోలీసుల పనే ఉంది, నేను ఒక్కడనే వస్తా అన్నా, మీరు ఒక్కళ్ళే ఉండండి అన్న. మీడియా ఉంటుందని చెప్పా, మీడియా సాక్షిగా చర్చిద్దామని చెప్పా. దానికి అభ్యంతరం ఏంటి? జన సమీకరణ చేసుకోవడం, పోలీసులను పంపించడం, ఇది తోకముడవడం కాదా? పలాయనవాదం కాదా? సార్ దీని మీద ఎలా పోరాడతారు? రేపు ఎన్నికలు వస్తున్నాయి, ఏమైనా ప్రజాక్షేత్రంలో పోరాడతారా లేకపోతే వేరే విధంగా? అన్ని విధాలుగా పోరాడతామండి. ఇప్పటికే నేను 2 ఇష్యూస్ మీద న్యాయస్థానానికి వెళ్ళాను, ఒక విషయంలో లోకాయుక్తకి వెళ్ళాను. ఎన్ని విధాలుగా అవకాశం ఉందో అన్ని విధాలుగా పోరాడతా. ప్రజాక్షేత్రంలో పోరాడతా, న్యాయస్థానాల్లో పోరాడతా. అంతిమంగా వారి అవినీతి సాక్ష్యాధారాలతో నిరూపిస్తా. అందులో వెనక్కి తగ్గేదే లేదు అని చెప్తున్నా. అధికారంలో లేదు కాబట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు రామకృష్ణారెడ్డి అని ఆయన చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా సత్య ప్రమాణాల విషయంలో ఆయన రెచ్చగొట్టాడు. ఈ రోజు కూడా మొన్న డైరెక్ట్ హాస్పిటల్కి వచ్చి ఆయన మమ్మల్ని కరపత్రాలు వచ్చి రెచ్చగొట్టాడు తప్ప నేను రెచ్చగొట్టలేదు. ఆ రోజు విజువల్స్ చూడండి. మొట్టమొదటిసారిగా సత్య ప్రమాణం ప్రపోజ్ చేసింది ఎవరు? డేట్ ఆయన చెప్పాడు, టైం ఆయన చెప్పాడు. దానికి నేను యాక్సెప్ట్ చేశాను. ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ తెలుసు. ఆ రోజు విజువల్స్ చూస్తే తెలుస్తుంది. ఆయన ఆ రోజు డేట్ ఫిక్స్ చేసింది, సత్య ప్రమాణానికి రమ్మని ఆహ్వానించింది. ఆయన అడిగితేనే నేను వెళ్ళాను తప్పించి నాకు నేనుగా సత్య ప్రమాణం ప్రపోజల్ చేయలేదు. ఆ రోజు ఫెయిల్ అయ్యారు, ఈ రోజు ఫెయిల్ అయ్యారు కాబట్టి రెచ్చగొట్టింది ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సీటు విషయంలో మీకు ఎందుకు ఈ రోజు జనాల బట్టి చూస్తుంది అధికారంలో మొత్తం లేదు. ఈ రోజు అంతమంది కార్యకర్తలు 40 లీడ్ బ్యాచ్ పిలవలేదు అంటే ఆయన పక్క నియోజకవర్గం నుంచి పిలవలేదు. పిలిచారంటే 5 లక్షలు ఇచ్చి పక్క నియోజకవర్గం నుంచి సంఘాలను పిలిపించారు, లేడీ బ్యాచ్ను పిలిపించారు, వాలంటీర్లు పిలిపించారు, ఉపాధి హామీ కూలీలను పిలిపించారు. ఇవన్నీ సాక్ష్యాలు ఉన్నాయి. ఇవాళ కార్యకర్తలు ఎంతమంది వచ్చారో, ఆయన ఎంతమందికి ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాడో, ఆయన ఎంతమందికి తిన్నారో కూడా అర్థమవుతోంది కదా. టికెట్ ఇచ్చే అంశంలో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన నాయకుల మధ్య కుదరట్లేదు. మీ నియోజకవర్గంలో ఎట్లా? అద్భుతం అండి. మా నియోజకవర్గంలో టీడీపీ జనసేన మైత్రి మా నియోజకవర్గంలో అత్యద్భుతం. సాక్షాత్తు కొన్ని మీడియాలు బ్యూరోలే మాట్లాడారు, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మీ ఇద్దరు కోఆర్డినేట్ చేసుకెళ్తున్నారు. ఇప్పుడు కూడా వచ్చి వెళ్ళాడు ఆయన. అద్భుతమైన మైత్రి కొనసాగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. కింద క్యాస్ట్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు అందరూ ఒకే మాట ఒకే బాట కింద ప్రయాణం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ అవినీతి మీద భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మళ్ళీ వెనక తగ్గినట్టుగా ఆయన చెప్పట్లేదు, మీరే ఆగిపోయినట్టుగా ఆయన చెప్తున్నాడు. పోలీసులు అడ్డుకుంటే హెలికాప్టర్లు వస్తున్నారు ప్లేస్ ఉందని చెప్పి ఏమంటే ఎందుకు వచ్చిన మాటలో నిన్న ఇవాళ వరకు ఆయన దగ్గర నుంచి స్పందనే లేదు. 5 రోజులుగా నేను అడుగుతా ఉన్నా, వస్తున్నారా చర్చకు వస్తున్నారా, చర్చకు వస్తున్నారా అంటే స్పందన లేదు. పార్టీలు తీసేస్తా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ పోలీసులు అడ్డుపెట్టి ఆపిన తర్వాత ధైర్యం వచ్చి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ ఏంటి సార్ కార్యాచరణ? మళ్ళీ ఏమైనా సత్య ప్రమాణాలకు వెళ్తారా? మళ్ళీ ఏమైనా సవాల్ విసురుతారా? నేను అడిగాను సార్, 3 పార్షన్స్ ఇచ్చాను, ఇవాళ జరగలేదు కదా. నేను దానికే స్టిక్ అయి ఉన్నా, నేను అది కంటిన్యూ చేస్తా. ఇదిగో సాక్ష్యాలన్నీ. ఇంకో రోజు డేట్ ప్రకటిస్తారా మళ్ళీ సత్య ప్రమాణాలు కానీ, లేదంటే ఆయన సవాల్ వేసడం కానీ ఇవ్వడం? ముందుంది ముసళ్ళ పండుగ కానీ, తర్వాత చూదురు కానీ. ఆయన అన్నాడు కదా ముందుంది సినిమా అని చెప్పేసి. ఆయన సినిమా చాలా చూపించాడు, చాలా చూశాడు కూడా. సార్ ఇదే పాంప్లెట్ తోటి వెళ్తారు ఎన్నికల ప్రచారాల్లో? ఇదే పాంప్లెట్ కదండి, ఇంకా ఉన్నాయి. ఇందులో 9 అంశాలు వేసా, ఇంకెన్ని ఉన్నాయి? 100 అంశాలు ఉన్నాయి. మండలంకే పాంప్లెట్ మారంది. సో 2020లోనే అవినీతి జరిగిందన్నారు, తర్వాత మళ్ళీ 4 సంవత్సరాలు ఎన్ని కోట్ల అవినీతి జరిగిందండి? ఆ రోజు మేము 100 కోట్లే చెప్పాం, ఈ రోజు 500 కోట్లు చెప్తా ఉన్నాం. ఒకే ఒక ఎగ్జాంపుల్ అండి, 78 లక్షలకి ఇక్కడ భూమి కొన్నారు. ఇక్కడ మార్కెట్లో ఉన్నది 60-65 లక్షలు. 78 లక్షలకి ఎందుకు కొన్నారు? మిగిలిన పైన ఉన్న 10-15 లక్షలు అధికారులు నాయకులు కలిసి పంచుకుంటున్నారు. ఇవన్నిటికీ చెప్పనండి సమాధానం తీసుకోలేదని. పోనీ ఆయనకి భగవంతుడు అంటే చాలా గౌరవం, భక్తి, సత్య ప్రమాణం అంటారు కదా, రమ్మనండి ఈసారి మరలా. ఎందుకు రారు? సర్వేలో మీరు గెలుస్తారని భయం పుట్టుకుందంటారా? ఎందుకంటే రకాలవట్లేదు సర్వేలు ఎందుకు? వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన్ని వెనక తగ్గమని చెప్తున్నారు, సలహా ఇస్తున్నారు, తగ్గొద్దు అంటున్నారు, పోటీ చేయొద్దు అంటున్నారు. ఇంకంతకన్నా ఆయన కుటుంబంలోనే ఆయనకి వ్యతిరేకత ఉంది. అంటే వాళ్ళకి వాస్తవం తెలుసు, ఈ నియోజకవర్గంలో ఉన్న వాస్తవ పరిస్థితులు ఏంటో తెలిసి సాక్షాత్తు బావమరుదులు, బంధువులు అందరూ తగ్గమని చెప్తా ఉన్నారు. 100%. ఇవాళ అక్కడ హాస్పిటల్ కడతా ఉన్నారు రాజమండ్రిలో, మీ అందరికీ తెలుసు. ఆ పేరు మార్చారు నేను, గ్రాసిమ్ యూరాలజీ సెంటర్ అని.
అది గ్రాసిమ్ ఇండస్ట్రీస్ వాళ్ళు సౌజన్యంతో కడతా ఉన్నారు. అంటే ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో మీకు అర్థమైంది కదా. ఇక్కడ బిస్కెట్ రాణి గారు అని పాపులర్ ఆవిడ ఒక పూజారిని ఉత్సవ విగ్రహాలు ఇంటికి పంపించమని డిమాండ్ చేస్తే ఆ పూజారి గారు ఉత్సవ విగ్రహాలను ఇంటికి పంపించడం సాంప్రదాయం కాదని చెప్పారు. కాదని చెప్తే ఆ పూజారి గారు రేషన్ కార్డు కట్టు, ఆధార్ కార్డు కట్టు, సంక్షేమ పథకాల కట్టు, అది ఇవాళ ఇక్కడ రాజ్యం. దేవుడి విషయాలు